కరీంనగర్ వెళ్దాం. ప్రధానంగా కరీంనగర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. పక్కదారి పడుతున్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ఎస్బీఐ బ్యాంకుల్లో డబ్బులు మాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి చెప్పాలో తెలియక లబోదిబోం అంటున్నారు కస్టమర్లు. ప్రధానంగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయనంటూ కూడా ఎస్బీఐ మేనేజర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకు అధికారులు చేతువాటమా అనేటటువంటి అనుమానాల వైపు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే సైబర్ నేరగాల మోసం అనేది కూడా అయోమయంలో బాధితులు తెలియక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వివరణ ఇవ్వాల్సినటువంటి అధికారులు కూడా ఎస్బీఐ మేనేజ్మెంట్ కూడా సో మీరు కంప్లైంట్ ఇవ్వండి, క్రైమ్ సంబంధించినటువంటి వారికి ఇవ్వండి అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారా శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సుల్తానాబాద్ మండలంలోని పెరికపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది ఎస్బీఐ అంటే గత నెలలో డిసెంబర్ నెల 11, 12 తేదీలలో ఒక వ్యక్తి దగ్గర 20,000 రూపాయలు కట్ అయినట్టుగా అకౌంట్ నుంచి విత్డ్రా అయినట్టుగా కూడా తను వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాను ఎలాంటి విత్డ్రాల్ చేయలేదని, దానికి సంబంధించి లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఎస్ఎంఎస్ కూడా రాకుండా తన అకౌంట్ నుంచి కూడా నగదు మాయమైనట్టుగా కూడా తను ఎస్బీఐ బ్యాంకుకు వచ్చి సదరు మేనేజర్ ను ప్రశ్నించగా ఆ మేనేజర్ కి కూడా తమకేం సమాచారం లేదు, మీరే విత్డ్రా చేసుకున్నారు అన్నట్టు కూడా ఆ మేనేజర్ గా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అదే గ్రామానికి చెందిన మరో మహిళ అనుష అనే ఒక మహిళ కూడా ఇదే విధంగా 3,000 రూపాయలు కట్ అయిపోయాయని చెప్పేసి బ్యాంకుకు వచ్చి సంప్రదించగా తమ పరిధిలో లేదు, తాము తమ సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా బ్యాంకు మేనేజర్ చెప్పారు. అంటే ఇది ఒక్కటే కాకుండా మండలంలోని ఎస్బీఐ బ్యాంకులోనే కాకుండా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పలు బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ లోంచి కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి మేనేజర్ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇందుకు అంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ గా కూడా జనాలందరూ ఆదరిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున కూడా అకౌంట్స్ అంటే దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి ఖాతాలు పెద్ద ఎత్తున కూడా ఈ బ్యాంకు లో ఉంటాయి. అంటే ఏదైతే ప్రజల సొమ్ముకు భద్రత ఉంటుందని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ లో ఖాతాదారులంతా కూడా తమ నగదును నిల్వ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అలాంటి ఎస్బీఐ నుండి తమకు తెలియకుండానే ఎలాంటి మెసేజ్లు రాకుండానే డబ్బులు విత్డ్రా అయినాయి అని చెప్పేసి వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి. అయితే దీని వెనుకాల సైబర్ క్రైమ్ నేరస్తుల హస్తం ఉండొచ్చని ఏదైతే బ్యాంకు మేనేజర్ సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన బ్యాంకు మేనేజర్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలి మీరు అంటూ కూడా ఖాతాదారులకు ఒక ఉచిత సలహాను అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పారు. ఇకపోతే ఈ సమస్యకి ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూస్తుండొచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహిళలకు సంబంధించి గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలకే వస్తుంది అంటూ కూడా ఒక ఆకర్షణీయమైన పథకము తెలంగాణ వ్యాప్తంగా కూడా అమల్లోకి రానుండడంతో కొన్ని పుకార్ల వల్ల ఏదైతే కేవైసీ చేసుకోండి, ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ ధర 500లకు వస్తుంది అంటూ కూడా కొన్ని చోట్ల ఆ పుకార్లు షికార్లు చేయడంతో వాళ్ళంతా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి. అయితే అక్కడ ఈ కేవైసీలలో ఇలాంటి తప్పిదం ఏదైనా అంటే మోసగాళ్ళు ఏదైనా అంటే గ్యాస్ ఏజెన్సీ నుండి ఏదైనా మోసపూరితమైన ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇకపోతే గ్యాస్ ఏజెన్సీలే కాకుండా రేషన్ షాపులలో కూడా ఇటీవల కాలంలో అంటే డిసెంబర్ గడువు ముగుస్తుండడంతో అంటే రేషన్ పక్కదారి పట్టకుండా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యానికి సంబంధించి పక్కదారి పట్టకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరి వేలు ముద్రలతో సహా అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి. అంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా చనిపోయిన వ్యక్తుల పేరుపై కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నట్టుగా కూడా ప్రభుత్వం దృష్టికి రావడంతో అంటే ఎవరైతే అసలైన అర్హుదారులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేషన్ బియ్యం చేరేందుకు గాను ఒక పథకాన్ని అయితే సృష్టించారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో రేషన్ షాపులలో కూడా పెద్ద ఎత్తున ఈ తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇలాంటి మోసం అంటే ఇప్పుడు ఖాతాదారులకు ఎలాంటి సమాచారం లేకుండానే తమ అకౌంట్ లోంచి డబ్బులు మాయమవడం ఏంటి అని వాళ్ళంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అయితే సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ కేవైసీ ద్వారా ఏమైనా డబ్బులు విత్డ్రా చేస్తుంటారా, లేకపోతే ఈ గ్యాస్ ఏజెన్సీలు కానీ రేషన్ డీలర్ల పాత్ర ఏమైనా ఉంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు రాజశేఖర్.
ఒకటి మనం ప్రధానంగా చూసుకుంటే ఎస్బీఐ అంటే ఒక పెద్ద సంస్థలో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా వరకు ఉన్నటువంటి కస్టమర్లు ఆందోళనకు గురి చేసే అవకాశాలు కనిపిస్తాయి. సో ప్రధానంగా ఉన్నటువంటి ఎంతవరకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, వారు ఎంతవరకు డబ్బు పోయినటువంటి ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ లేకపోతే వారికి సంబంధించిన డబ్బులు మాయమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది? ఏమైనా డీటెయిల్స్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా కస్టమర్స్కి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు? అలాగే ఇలాంటి సమస్య అనేది ప్రధాన కేంద్రానికి కూడా, అది ఎస్బీఐ ప్రధాన కేంద్రానికి కూడా వెళ్ళవలసిన అవసరం, ఎందుకంటే చాలామంది ఆశతో డబ్బు దాచుకున్నటువంటి కేంద్రంగా చాలా సెక్యూరిటీ ఉండాల్సినటువంటి ఎస్బీఐ లాంటి సంస్థలు ఇలాంటి జరిగినప్పుడు చాలా ఖచ్చితంగా ఆందోళన వ్యక్తమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏమైనా కంప్లైంట్ ఆ దిశగా ఎస్బీఐ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా ఏదైతే ఖాతాదారులు కేవలం పెద్దపల్లి జిల్లాలో మాత్రమే పలు బ్యాంకులకు సంబంధించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కూడా స్థానికంగా ఒక గ్రామానికి చెందిన కొంతమంది మాత్రం దీన్ని గుర్తించారు. అంటే ఆ పెద్ద మొత్తంలో కాకుండా కేవలము ఒక అకౌంట్ నుంచి 10,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇలా చిన్న మొత్తాన్ని మాత్రమే విత్డ్రా అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా కూడా లక్షల్లో నగదు మాయమైనప్పుడు ఆ అలర్ట్ అయ్యి, అంటే ఖాతాదారులు అలర్ట్ అయ్యి ఏదైతే ఫిర్యాదులు పెద్ద ఎత్తున కూడా వచ్చేది. కాకపోతే ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం, అంటే నగదు అందులో నుండి మాయమైనట్టుగా కూడా ఎలాంటి సమాచారం కూడా, అంటే ఎస్ఎంఎస్ లో, అంటే మనం నగదు జమ చేసినా విత్డ్రా చేసినా కూడా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కాకపోతే ఎలాంటి ఎస్ఎంఎస్ లేకుండా కూడా నగదు ఖాతా నుంచి మాయమవడం పట్ల ఖాతాదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే అకస్మాత్తుగా ఏదైతే ఒక స్టేట్మెంట్ తీసుకున్న క్రమంలో, ఒక ఖాతాదారుడు స్టేట్మెంట్ తీసుకున్న క్రమంలో 11, 12 తేదీలలో మాత్రం 2 రోజుల వ్యవధిలో 10,000 రూపాయలు నగదు మాయమని, అదే తేదీలో కూడా ఒక అనుష అని ఒక మహిళ కూడా తన ఖాతా నుంచి 3,000 మాయమైనట్టుగా కూడా గుర్తించారు. అంటే ఎక్కడికక్కడ ఎవ్వరి అంటే ఖాతాదారులు అకౌంట్ లో స్టేట్మెంట్ చెక్ చేసుకుంటేనే తప్ప ఆ వాళ్ళ ఖాతాలో ఉన్న నగదు నిల్వలను చెక్ చేసుకుంటే తప్ప అసలు సమాచారం ఎవరికి ఉండడం లేదు. ఇకపోతే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎంతమంది ఇలాంటి ఆ ఏ- ఈ మోసానికి గురయ్యారో అన్న పూర్తిగా వివరాలు అయితే ఇంకెక్కడ వెల్లడించే పరిస్థితి అయితే లేదు. మరికొద్ది రోజుల్లో, అంటే ఇప్పుడు ఈ మన కథనాలకు తర్వాత ఇదైతే ఏదైతే సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన సమస్యగా కూడా చెప్పవచ్చు. ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఖాతాదారులు ఇంకెంతమంది మోసపోయారు కథనాల, అంటే మీడియాలో ప్రసారం అయిన తర్వాత తమ నగదుని చెక్ చేసుకునేందుకు కూడా శ్రీకాంత్ ఒకటి పెద్దపల్లి బ్యాంకుకు సంబంధించి అధికారుల కొంతవరకు ఎవరైనా ఆ పొరపాటుకు చేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఎక్కడ లేని సమస్య అక్కడ మాత్రమే ఆ బ్రాంచ్కు సంబంధించి అక్కడే పెద్దపల్లిలోనే రావడం అనేది ఒక రకంగా అనుమానం కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఈ కేవైసీలో ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే సైబర్ సంబంధించి ఎలానే అక్కడి నుంచి కొంతవరకు సమాచారం వెళ్ళడం, కొంతవరకు అలసత్వం జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. మనం ఆ దిశగా ఏమైనా విచారణ జరిగి వారు చెక్ చేసుకునే అవకాశం ఉందంటారా బ్యాంకు అధికారులు? తప్పకుండా రాజశేఖర్, మీరు అన్నట్టుగా కూడా ఇంటి దొంగల పని కూడా అయి ఉండొచ్చు. అయితే ఈ దిశగా కూడా, అంటే వీళ్ళు ఖాతాదారులు, మూసపోయిన ఖాతాదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ తతంగం అంతా కూడా బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికీ మాత్రం బ్యాంకు మేనేజర్, సుల్తానాబాద్ మండలంకి చెందిన బ్యాంకు మేనేజర్ మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదము లేదు, తమకు సమాచారం లేదు, మీరు విత్డ్రా చేసుకుంటేనే అవుతుంది కదా అన్నట్టుగా కూడా ఒక సమాధానం అంటే ఖాతాదారులను ఒక శాంతింపజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు కావాలంటే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసుకోండి అంటూ కూడా ఒక ఉచిత సలహాను కూడా వారికి ఇస్తున్న పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు పెద్దపల్లి అంటే ఈ మేనేజర్, స్పష్టంగా మేనేజర్ కేవలం ఈ సుల్తానాబాద్ మండలంలోనే కాదు, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పలు బ్రాంచులలో కూడా ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వస్తున్నాయి. ఆ ఖాతాదారులు వెంటనే ఒక సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే మీ నగదు మళ్ళీ వాపసు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఉచిత సలహా అయితే ఇస్తున్నారు. చూడాలి, అంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎన్ని బ్యాంకులలో, అంటే మన అంబానీస్ ప్రతినిధి ప్రత్యేకంగా ఈ అంశం తన దృష్టికి రావడంతో తప్పకుండా, అంటే ఇదైతే ఈ అంశాన్ని అయితే లేవనెత్తిన పరిస్థితి. ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారు, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఖాతాల్లోంచి డబ్బులు మాయమయ్యాయి అనేది అయితే మరికొద్ది అంటే ఈ కథనాల తర్వాత ఏదైనా ప్రజలకు అవగాహన వచ్చి తమ ఖాతాలను చెక్ చేసుకున్న తర్వాత ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే మీడియా ముందుకు వచ్చే ఆస్కారం కూడా లేకపోలేదు రాజశేఖర్.